యెషయా గ్రంథము 66వ అధ్యాయము. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే. గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటి వాడే. నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటి వాడే. ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిరి. వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము కానిదాని కోరుకొనిరి. కావున నేనును వారిని మోసములో ముంచుదును. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించెదను. యెహోవా వాక్యమునకు భయపడు వారలారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడునట్లు యెహోవా మహిమ నొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి, పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది. దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది. ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది. నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానెదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించువారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించువారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్తన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయము అనుభవించుచు ఆనందించెదరు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి. నదివలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించునట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకను ఎత్తికొనబడెదరు, మోకాళ్ల మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్నిచేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకని చూచి తమ్ము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకొనుచున్న వారై పంది మాంసమును హేయ వస్తువును పంది కొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను
ఆయా భాషలు మాటలాడు వారిని సమకూర్చెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టియు నా మహిమను చూడనట్టియు దూరద్వీపవాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చునట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచర గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీయులుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు: నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పొరుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును.